సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సత్వరమే నిధులు విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో మీకోసం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేస్తున్న పథకాల వారీగా జిల్లాలో వాటిని అమలు చేసి శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని దీనిపై సమీక్షించడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనం ద్వారా గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ రూపొందించాలని DM&HOను ఆదేశించారు. PGRS ద్వారా అందిన అర్జీలు గడువు దాటినవి కలెక్టర్ సమీక్షిస్తూ వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై కార్పొరేషన్, మచిలీపట్నం నగరపాలక సంస్థల్లో కొన్ని పెండింగ్ ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ సత్వరమే పరిష్కరించారన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరు కాని పక్షంలో కింది స్థాయి అధికారులు సరైన సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DRO K చంద్రశేఖరరావు, KRRC స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, RDO K స్వాతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, జిల్లా వ్యవసాయ అధికారి N పద్మావతి, DMHO డాక్టర్ శర్మిష్ట, డ్వామా PD NV శివప్రసాద్ యాదవ్, DSO V పార్వతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మోపిదేవిలోని మత్స్యకార బాలుర వసతి గృహంలో నూతనంగా ఏర్పాటు చేసిన SR శంకరన్ రీసోర్స్ సెంటర్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే శంకరన్ చిత్రపటాలకు మంత్రి సవిత, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదులు పూలమాలతో నివాళులర్పించారు. రీసోర్స్ సెంటర్ ను ప్రారంభించి సంబంధిత సెంటర్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే విధానాన్ని బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జునరావు అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం హాస్టల్, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మంత్రి సవిత, బుద్ధప్రసాదులు విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ రాష్ట్ర అధికారి దోమరాజు చంద్రశేఖరరాజు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, జేడీ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారి రమేష్, అవనిగడ్డ డివిజన్ బీసీ వెల్ఫేర్ అధికారి అవనిగడ్డ దివ్య, టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, ఎంపీవీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ సభ్యులు మెడబలవి మల్లికార్జునరావు, సర్పంచ్ నందిగ మేరీరాణి తదితరులు పాల్గొన్నారు. 104 హాస్టల్స్లో ఈరోజు SR శంకరన్ రీసోర్సెస్ సెంటర్ ఓపెన్ చేశాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ కనిపిస్తుంది. టెక్నాలజీ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు. బడుగు బడిగిన వర్గాల పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన పిల్లలు కూడా చదువుకోవాలని గొప్ప సంకల్పంతో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఈరోజు SR శంకరన్ రీసోర్స్ సెంటర్స్ ఈరోజు ఓపెన్ చేశాం. అందులో ముఖ్యంగా స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, అదేవిధంగా ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, ఆధునాతిక విద్యను అందజేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఏదైతే ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు. తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీ 16,347 పోస్టులకు మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్ 26 జిల్లాల్లోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం. ఆల్రెడీ అవి రన్నింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారంటే బీసీ స్టడీ సర్కిల్ ద్వారా కూడా సివిల్ సర్వీస్ 110 మంది విద్యార్థులకు విత్ ఆల్ అకామిడేషన్ కార్పొరేట్ సెంటర్స్కి ధీటుగా 110 మందికి మేము ఆల్రెడీ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. కనీసం హాస్టల్స్లో రన్నింగ్ వాటర్ లేకపోయినా రిపేర్లు, కనీస మరమ్మతులకు కూడా పట్టించుకోలేని ప్రభుత్వం గత ప్రభుత్వం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్స్ పరిస్థితి ఇలా ఉంది సార్ అని చెప్పగానే ఇమ్మీడియట్గా రెన్యువేషన్స్ కోసం బడ్జెట్ కేటాయించిన ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ నియోజకవర్గంలో కూడా సుమారుగా 24 స్కూల్స్కి గాను 3,37,00,000 రూపాయల నిధులు కూడా CSR ఫండ్స్ ద్వారా కలెక్టర్ గారు ఆమోదించారు. అంటే రాజు పనిచేస్తే యంత్రాంగం అంతా పనిచేస్తున్నట్లు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ చూసినా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ప్రతి స్కూల్స్ కూడా ప్రతి హాస్టల్స్ కూడా రెన్యువేషన్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. తెలుగు పర్వదినాలు నిర్వహణ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందిస్తాయని వాసవి క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. వాసవి కపుల్స్, వాసవి వనితా క్లబ్ల ఆధ్వర్యంలో శంకరమఠం ప్రాంగణంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు వివిధ పండుగలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు శ్రీకాకుళపు రేణుకారాణి, వేముల శిరీష, SN గుప్తా, వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఎరుకల రామకృష్ణ గారు
ఛార్జ్ తీసుకున్నారు 3వ తారీఖు నుంచి. అలాగే అన్నం సాయి సునీత గారని విజయవాడ అండి, ఆవిడ వాసవియన్ ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ విద్యా సంకల్ప అన్నం సాయి సునీత గారు గవర్నర్గా ఛార్జ్ తీసుకున్నారండి. అలాగే ఆ అండర్లో మచిలీపట్నంలో ఉన్న 3 క్లబ్లు కూడా పిఎస్టీలు కొత్తగా ప్రమాణ స్వీకారం రేపు 18వ తారీఖున చేయబోతున్నారండి. కాకపోతే ముగ్గుల పోటీలు పెట్టాలి కాబట్టి ముందుగా ముగ్గుల పోటీలు పెట్టేశామండి. ఇక్కడికి చాలామంది వచ్చి ముగ్గులు వేస్తున్నారు, ఒక 25 మంది దాకా వచ్చారండి. ఇలాగే ఈ 3 క్లబ్లు కూడా కలిసి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ముగ్గుల పోటీలు అనేవి. దీనికి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎండూరు సురేష్ గారు, జెడ్సీ వేముల కృష్ణ గారు, అనురాధ గారు, ఆర్సి వేముల శిరీష గారు, ఆర్ఎస్ అన్నం అశోక్ గారు, వీళ్ళందరూ సంయుక్త ఆధ్వర్యంలో క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ జల్లూరు దివ్యశ్రీ. సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ముందే సంక్రాంతి వచ్చేసిందండి, ఇంకో వారం రోజులు ఉండగా కూడా. మేము సంక్రాంతి సంబరాల్లో మొదటి భాగంగా ఇవాళ శంకరమఠంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. దీనికి పెద్ద ఎత్తున 25 మంది వరకు హాజరయ్యారు. అలాగే మా వనితా క్లబ్ తరపున కానీ, కపుల్స్ క్లబ్ తరపున, వాసవి క్లబ్ మచిలీపట్నం తరపున అందరూ సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలాగే రేపు 13వ తారీఖు భోగిపళ్ళు పోస్తున్నామండి. 15వ తారీఖు మేము పతంగులు ఎగరేస్తున్నాము, గాలిపటాలు. వీటన్నిటికి కూడా వాళ్ళందరినీ సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే 18వ తారీఖు ప్రమాణ స్వీకారాలు అవ్వకముందే వీళ్ళందరూ హుషారుగా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇంకా ముందు కూడా అన్నీ చేయాలి. ఇప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఉన్నాయండి. 1st, 2nd, 3rd, 5th ప్రైజెస్ వరకు ఉన్నాయి. 2 కన్సలేషన్స్ అండి అందరికీ. ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శంకరమఠంలో 3 క్లబ్స్ కలిపి సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున పార్టిసిపెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి మంచి ముగ్గులు కూడా వేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా 3 క్లబ్స్ తరఫున కూడా ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితంతు పెన్షన్ అమలు కావట్లేదని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం అన్నారు. భర్త మరణానంతరం బ్యాంకు వితంతు పెన్షన్ సత్వరమే అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితంతు పెన్షన్ అమలు కావట్లేదన్నారు. దీనివల్ల పెన్షన్ తో బ్రతికే కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. నవంబర్ నెల నుంచి జీవో అమలైనప్పటికీ దరఖాస్తు చేసుకోవడానికి సైట్ అందుబాటులో లేదని సదరు సచివాలయ సిబ్బంది చెప్పడం గమనార్హమన్నారు. కార్యక్రమంలో జన్ను గోవిందు, కోమటి శ్రీను, జోగి శివ, చేబోయిన కోటయ్య, ఎం పవన్, కిరణ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. వితంతువులు భర్త చనిపోయి భార్య వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించాం. మేము మా ఆఫీస్ కొంతమంది రావడం జరిగింది. అయితే ఏంటంటే ప్రభుత్వం స్పందించింది. నవంబర్ నెలలో చనిపోయిన వాళ్ళకి డిసెంబర్లో ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్లో వాళ్ళు చనిపోతే జనవరిలో ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ బాగానే ఉంది. అంతకుముందు నెలల్లో చనిపోయిన వాళ్ళ పొజిషన్ ఏంటి? ఆన్లైన్లో పెట్టుకోమంటున్నారు. ఆన్లైన్లోకి వెళ్తే ఆన్లైన్ ఓపెన్ అవ్వట్లేదు. మరి ఆన్లైన్ ఓపెన్ అదే కలెక్టర్ గారిని అడిగాం. అది త్వరలోనే ఓపెన్ చేపిస్తామని చెప్పి ప్రభుత్వానికి కూడా లెటర్ రాశారు. మాది ధనుర్మాసం సందర్భంగా పెరణలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం పురస్కరించుకుని పెరణ పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో 22వ రోజు మహిళా భక్తులు తిరుప్పావై గోదాదేవి పాటలను పట్టించారు. స్వామి వారికి ఆలయ పూజారి అగ్నిహోత్రం హరికృష్ణ పంచహారతులను ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పెన్నలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర ముగింపు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. పెరణ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పైడమ్మ తల్లి ఆలయం కిక్కిరిసి
నంది పెడన పట్టణంలో ప్రసిద్ధిగాంచిన గ్రామదేవత పైడమ్మ తల్లి జాతర ముగింపు పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. పట్టణ ప్రజలే కాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో తికిశెట్టి వీర వెంకట మోహన్ రావు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పట్టణంలో ఏం చేసినటువంటి అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమైనటువంటి శ్రీ 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 పైడమ్మ అమ్మవారి జాతర సందర్భంగా జాతర ఉత్సవాలు గత నెల 27వ తారీఖుతో ముగిసినందున ఈ రోజు అమ్మవారి దేవస్థానం ముందు భారీ ఎత్తున ఇక్కడ అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత దిగ్విజయంగా ప్రారంభంకు మాకు ముఖ్యంగా సహకరించిన గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ కృష్ణప్రసాద్ గారికి, అలాగే వారు నియమించబడిన ఇక్కడ మా యొక్క గౌరవ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ మరియు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా మాకు చక్కటి సహాయ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.